హలో అండి, వెల్కమ్ టు న్యూస్. నాగార్జున గారికి చాలా రోజుల తర్వాత మళ్ళీ పని పట్టిందేమో అని నాకు అనిపిస్తుంది. మరి లాస్ట్ వీక్ వచ్చేస్తుంది కదా అని అడగకుండా వదిలేస్తారా అంటే షో ఎంతవరకు లాస్ట్ డే అయినా లాస్ట్ అవర్ వరకు అయినా సరే కౌంటే కదండి. అడగాల్సిన అడగాలి, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అడగాలి. ఎవరిది ఒప్పు ఉంది, ఎవరిది తప్పు లేదు, ఎవరి మీద నిందపడిందా అంటే అది కూడా ప్రూవ్ చేసి క్లీన్ చేయవలసిన బాధ్యత నాగార్జున గారి. నాకైతే అలాగే అనిపిస్తుంది. సో ఈ వారం నాగార్జున గారు అడగవలసినవి కడగవలసినవి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే చాలా బోల్డ్ ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ స్టార్టింగ్ నామినేషన్స్ లో గౌతమ్ అండ్ నిఖిల్ గొడవ, సో అదొకటి. తర్వాత రోహిణి మన సంచాలకో, ప్రేరణ సంచాలకో, అవినాష్ గివప్ ఇచ్చిన వీడియో మనకి ఎపిసోడ్ లో చూపించలేదు కానీ దాని గురించి ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ గౌతమ్ అండ్ నిఖిల్ గొడవ గురించి మాట్లాడుకుంటే ఆ రోజు గౌతమ్ అన్న మాట ఇప్పటికీ కూడా అంటే నిన్న ఇష్యూ వచ్చినప్పుడు నిన్న నిఖిల్ ఏదో అన్న మాట అన్నప్పుడు కూడా గౌతమ్ ఇంకా కూడా నిఖిల్ మాటని అబద్ధం చేసుకున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. సో దానిని క్లారిటీ ఇవ్వాలి, ఇంకా ఆ మాట అనకూడదు అని చెప్పేసి అక్కడ మాట్లాడవలసిన ఇష్యూ ఉంది. దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటే దాన్ని లింక్ చేసుకుంటే నిన్న నిఖిల్ మాట్లాడిన విషయం కూడా చాలా తప్పు. ఎందుకంటే ప్రతిసారి కూడా డిస్రెస్పెక్ట్ గురించి రెస్పెక్ట్ గురించే గౌతమ్ కి నిఖిల్ కి ఇష్యూస్ వస్తున్నాయి, గొడవలు వచ్చాయి. సో అలాంటప్పుడు ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో దాని గురించి ఆ మనిషి నువ్వు అనకూడదు కదా. సో నువ్వు అలా అన్నప్పుడు వెంటనే నువ్వు సారీ కూడా చెప్పలేదు అని కూడా ఆ రోజు అదే టాపిక్ రేజ్ చేసినప్పుడు ఈ రోజు కూడా సారీ చెప్పు ఉండాల్సింది. అడిగించుకునేంత వరకు కూడా అంటే ఆ రోజు గౌతమ్ ఎలా అడిగి గౌతమ్ నువ్వు ఎలా అడిగి చెప్పించుకున్నావు, ఈ రోజు కూడా అలాగే చెప్పావు అనిపించింది. సో అది ఈ రోజు నిన్న నిఖిల్ చేసిన దాని గురించి కూడా ఖచ్చితంగా అడగాలి, అడుగుతారని అనుకుంటున్నాను. నిఖిల్ అండ్ గౌతమ్కి ఇద్దరికి కూడా పడాలి. అలాగే ఇద్దరిని కూడా అప్లాజ్ చేయాల్సిందే. వాళ్ళు ఆడిన ఆట అసలు ఎక్సలెంట్. ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఆడిన ఆట తీరుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఇద్దరు కూడా. ఎస్పెషల్లీ నిన్న రంగుపడుద్ది కానీ కేక్ కటింగ్ లో ఎవరు గౌతమ్ గాని, అంతకుముందు ఆడిన ఆటల్లో గౌతమ్ గాని టూ గుడ్ అంటే టూ గుడ్, చాలా బాగా ఆడాడు గౌతమ్. ఈ వీక్ అయితే గౌతమ్ వీకే అనిపించుకోవాలి. ప్రతి టాస్క్ ఇంచుమించు చాలా బాగా ఆడాడు. సో అది నెక్స్ట్. ఇంకేంటంటే ప్రేరణ సంచాలకం చేసి ఎంత కన్ఫ్యూజ్ అయిపోయిందండి. యాక్చువల్లీ అది కన్ఫ్యూజన్. ఎందుకంటే ఫస్ట్ ఏదంటే ఇలా చుట్టేది తాడు నుంచి దూరి నాట్స్ అని విడిపించుకొని బయటకు వచ్చి పోలుకు చుట్టారు కదా. సో దాంట్లో యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా నబీల్ అన్నారు, నబీల్ సంచాలక్ అన్నారు, అక్కడి నుంచి ప్రేరణకు షిఫ్ట్ అయింది. సో అది కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ ఈవెన్ దో అక్కడ తన డెసిషన్ తీసుకోవాల్సిన దాంట్లో ఫస్ట్ అవినాష్ అని, తర్వాత నిఖిల్ అని, ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని సరిగ్గా క్లారిటీ బ్యాలెన్స్ చేసుకోలేక ఆ రోజు ఎవరు ప్రేరణ చేసిన దాని గురించి కూడా నాగార్జున గారు అడుగుతారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అడగాలి కూడా ఆ విషయంలో కూడా. ఎందుకంటే ఆ రోజు అవినాష్ కూడా చాలా ఇష్యూ చేశాడు. ఏంటి ఇలానే చేసేస్తారా, మీ ఇష్టమా అంటే ఆ తప్పుని ఐడెంటిఫై చేయరా, తప్పును వదిలేస్తారా, ఇంక అంతేనా, అది తప్పు కాదా, నాదే తప్ప అని చెప్పేసి అడిగాడు కదా. సో దాని గురించి ప్లస్ మరి అవినాష్ చేసిన తక్కువేం కాదు కదా. మనకి ఎపిసోడ్ లో లేపేస్తారు కానీ మరి లైవ్ లో చూపించింది నాగార్జున గారు నిజంగానే అందరికీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ బయాస్డ్ గా లేమో అని మాట్లాడుకుంటే ప్రేరణ విషయం ఆ టాపిక్ ఎత్తితే ఖచ్చితంగా అవినాష్ చేసిన తప్పు నువ్వు గివప్ ఇచ్చేసి వెళ్ళిపోయావు కదా, ఆ విషయాన్ని పక్కన పెట్టేసి అంత పాయింట్అవుట్ చేసి మాట్లాడతావేంటి, నీది కూడా తప్పుంది, ఇద్దరిది తప్పుంది కదా. సో అని చెప్పి కూడా అవినాష్ చేసిన ఆ వీడియో క్లిప్ కూడా చూపిస్తే అందరూ కూడా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఆ ఎపిసోడ్ లో ఎగరగొట్టేసింది మాత్రం చాలా మందికి నచ్చలేదు. అందరూ కూడా ఎందుకు తీసేశారు నిజంగా ఎందుకు తీసేశారు అది చెప్పండి. తప్పు చూపించినప్పుడు ఒకవైపు చూపించకూడదు కదా, ఇద్దరు తప్పులు అన్నప్పుడు ఇద్దరు తప్పులు చూపించాలి. ఏమంటారు? సో కామెంట్ చేసి చెప్పండి మీకేమనిపించిందో. నెక్స్ట్ మిస్టేక్ ఎవరిది? రోహిణి గారి మిస్టేక్ ఏంటి? రోహిణి సంచాలకం చేసినప్పుడు మొన్న ఇది సంచాలకం చేసినప్పుడు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయింది. నాకైతే ఆమె కన్ఫ్యూజ్ అయిపోవడంతో సరిపోద్దు. మామూలుగా చెప్పాలంటే ఆ టాస్క్ లో ఏం లేదు, సింపుల్ గా అయిపోయే టాస్క్. సంచాలక తిన్నగా ఉంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అయిపోయే టాస్క్ అది. ఏంటి ఎవరు ఫోటో పడేయాలనుకుంటున్నామో, ఎవరైతే ఓటపిల్కి అక్కర్లేదు అనుకుంటున్నామో వాళ్ళ ఫోటో ముందు పడేయాలి. సో దానికి పెద్ద చెక్క చిన్న చెక్క పెట్టి ఒక అరేంజ్ ఆర్డర్ లో పెట్టుకుని తోసేస్తే వాళ్ళ ఫోటో ముందు పడేది. దాన్ని ఎవరైతే ఫాస్ట్ గా చేయాలనుకుంటున్నారో అంటే ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళు ఫాస్ట్ గా చేసి పడేయాలి. ఎవరైతే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం స్లోగా చేయాలి, అంతే. సో రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చేసరికి ఏంటి చిన్న చెక్క
పెద్ద చెక్క తర్వాత చిన్న చెక్క ఉండాలి. సో మధ్య మధ్యలో 2 చిన్న చెక్కలు ఉండొద్దు. ఇంకొకటి ఏంటంటే అక్కడి నుంచి ఒక పెద్ద చెక్క చిన్న చెక్క తెచ్చుకొని అరేంజ్ చేసుకోవాలి. ఇంతే కదా. సో 2-3 కండిషన్స్ ఎక్కువేం లేవు. బట్ టోటల్ గా సంచాలక్ ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోకపోవడం వల్ల, లేదంటే వదిలేసి అలా బొమ్మలో చూస్తూ ఉండిపోవడం వల్ల టోటల్ కన్ఫ్యూజన్ అయిపోయి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు పెద్ద చిక్కుముడ్లా అయిపోయింది. ఇక్కడ విప్పితే వాళ్ళకి లింక్ వదులుతుంది, వీళ్ళకి విప్పితే వాళ్ళకి లింక్ వదులుతుంది. యాక్చువల్ గా తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి? ఎవరి ఫోటో అయితే లాస్ట్ వరకు ఉందో వాళ్ళు ఓట్ అప్పీల్కి అర్హులు. ఎవరు పట్టేశారు వాళ్ళు కాదు. బట్ ఇన్ని సో మెనీ కన్ఫ్యూజన్స్ లో ఏం చేశారు? విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఫెయిర్ గా ఆడారు కాబట్టి వాళ్ళిద్దరిలో తీసుకోవాలి కాబట్టి లాస్ట్ లో విష్ణుప్రియ అంటే ప్రేరణ ముందు పడేసింది, తర్వాత విష్ణుప్రియ పడేసింది. యాజ్ పర్ ది రూల్ అయితే విష్ణుప్రియ ఎవరి ఫోటో పడేయాలి? నిఖిల్ ఫోటో పడేయాలి. సో అంటే లాస్ట్ వరకు నిఖిల్ ఫోటో ఉన్నట్టు కదా. అప్పుడు నిఖిల్ విన్నర్ అని అనౌన్స్ చేయాలి. బట్ విష్ణుప్రియ అని విన్నర్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇలా సో మెనీ కన్ఫ్యూజన్స్. సో దానివల్ల మొత్తం టాస్క్ అంతా చిరాకు అయిపోయింది. దాని గురించి రోహిణిని ఖచ్చితంగా అడగాలి, మాట్లాడాలి, క్లారిటీ కూడా ఇవ్వాలి. సో ఆ టాస్క్ లో ఏదైనా తప్పు జరిగినా సరే చెప్పి తీరాలి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకొకటి సో ఇవన్నీ మొత్తానికి బాగా అక్కడ రోహిణి విషయం దగ్గరకు వచ్చేసరికి ఇది చెప్తూనే రోహిణి ఆట తీరికి నిజంగా అప్లాజ్ చేయాల్సిందే. తను ఆడే ప్రతి ఆట ఆ పర్సనాలిటీతో తను గివప్ ఇవ్వకుండా ఆడి నేచర్ కి మాత్రం మనం ఖచ్చితంగా పొగడకుండా ఉండకూడదు. నాగార్జున గారికి అంత బాగా ఆడింది, సూపర్ ఎక్సలెంట్ గా ఆడింది. సో ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా పొగడాలి. ఇంకేమైనా మాట్లాడాలి, అడగాలి అనుకుంటే ఇంకోటి, ఎవరు ప్రేరణ అండ్ నబ్బీలు గొడవలు. ఏం గొడవలు బావి, పిచ్చి గొడవలు. అంత పెద్ద పెద్ద గొడవలు ఆడేసుకుంటూ ఉంటారు, కాసేపై కలిసిపోతుంటారు, టామ్ అండ్ జెర్రీ గొడవల్లా ఉంటాయి. సో వాటిని కూడా టచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి అయితే పెద్ద గొడవ అయింది. దాని గురించి అది ప్రేరణ అండ్ నబిల్ గురించి చాలా పెద్దగా అరుచుకొని వెళ్ళిపోయారు కదా. సో అదే నీ గురించి మాట్లాడలేదంటే నా ఫోటో నీ ఫోటో అనుకుంటూ. సో ఇవన్నీ అయితే ఇవి నాగార్జున గారు ఖచ్చితంగా అడిగి తీరుతాను అనుకుంటున్నాను. ఇంకా ఈ వీక్ అంటే టాక్ వస్తుందండి, అది ఎంతవరకు నిజమో తెలియదు. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. బట్ టాక్ ని బట్టి నేను ఎప్పుడు కూడా చెయ్యలేదు కాబట్టి సో దాని గురించి మాట్లాడను. సో చూద్దాము, అప్డేట్ రాగానే మళ్ళీ వీడియో చేసి చెప్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. మీకు ఏమనిపించింది? నాగార్జున గారు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అడగాల్సిన పాయింట్లు ఏమైనా ఉన్నాయనిపించిందా? నేనేమైనా మిస్ అయిపోయానా? సో దాని గురించి కామెంట్ చేసి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఒక పాయింట్ గుర్తుకొచ్చింది. ఏంటంటే రోహిణి అండ్ అవినాష్ ఒకరినొకరిని గివ్ అప్ ఇచ్చుకున్నారు కదా, దాన్ని ఖచ్చితంగా పొగుడతారు. అట్ ద సేమ్ టైం అడిగితే బాగుంటది అని అనుకుంటాను. ఏంటంటే ఈ రోజు వీళ్ళది ఫ్రెండ్షిప్ అయితే ఆ రోజు విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఇద్దరు ఆటోలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక స్ట్రాటజీ ప్రకారం ఒకరినొకరిని తోసుకుని వెళ్ళిపోయారు కదా. మరి ఆ విధంగా చూసుకుంటే ఆ అవినాష్ కూడా రోహిణిని ప్రొటెక్ట్ చేయాలని విష్ణుప్రియని తీసేశాడు కదా. సో ఇక్కడ వీళ్ళది ఫ్రెండ్షిప్ అయితే మరి అక్కడ వాళ్ళది ఏంటి? ఆ రోజు ఎందుకు అంత గొడవ పెట్టారు? సో దీని గురించి కూడా పాయింట్ అవుట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై.